So the relation between group velocity to phase velocity. So from the equation of the phase velocity, Vp is equals to W by K. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ విపి. సో దీనికి ఇరువైపుల డిఫరెన్షియేషన్ తీసుకోండి అమ్మా. సో డిఫరెన్షియేషన్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి, డి ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డి ఆఫ్ విపి ఇంటూ కే. సఫిక్స్ అమ్మా, విపి అంటే సఫిక్స్ తీసుకోవాలి, ఓకేనా. సో దేర్ ఫోర్ డిఫరెన్షియేషన్ చేస్తే dw ఈజ్ ఈక్వల్స్ టు ఏనా, dw ఈజ్ ఈక్వల్స్ టు విపి ఇంటూ డికే ప్లస్ కే ఇంటూ d into Vp. ఓకేనా? సో therefore from this dw is equals to r omega is equals to దీనిలో dk కామన్ తీయండి. సో dk కామన్ తీస్తే ఏమవుతుంది చూడండి, dk కామన్ తీస్తే Vp ప్లస్ ఇక్కడ k ఇంటూ dk లేదు కాబట్టి, దీనిలో dk లేదు కాబట్టి ఏమవుతుంది అప్పుడు dVp బై dk అవుతుంది కదా, అంతేకమ్మా. సో దీని నుంచి డీకే న్యూటన్ పట్టుకురాను అన్న. సో డీకే న్యూటన్ పట్టుకొని వస్తే డి ఒమేగా బై డీకే ఇజ్ ఈక్వల్స్ టు విపి ప్లస్ కే ఇంటూ డివిపి బై డీకే. ఓకేనా? సో ఇందులో మనకు యాక్చువల్గా డి ఒమేగా బై ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద గ్రూప్ వెలాసిటీ అమ్మా, డి ఒమేగా బై డీకే ఇజ్ ఈక్వల్స్ టు విజి రాసుకోవచ్చు కదా, గ్రూప్ వెలాసిటీ. సో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు, గ్రూప్ వెలాసిటీ ఇజ్ ఈక్వల్స్ టు ఫేస్ వెలాసిటీ ప్లస్ కే ఇంటూ డివిపి బై డికే అవుతుంది. ఓకేనా? సో దీని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ ఎంతకు వచ్చింది నాన్న, 3గా తీసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకోండి. తర్వాత మనకి చూడమ్మా, ఈక్వేషన్ నెంబర్ 3ను ఇరువైపులా అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి పదం లోపల డి లాంబ్డా చేత గుణించి డి లాంబ్డా చేత భాగాహారం చేయండి. ఏమొస్తుంది, విజి ఈజ్ ఈక్వల్స్ టు విపి ప్లస్ కే ఇంటూ డివిపి బై డికే ఇంటూ మొత్తానికి ఇంతమ్మా, మొత్తానికి ఇంత తీసుకుందామా, మొత్తానికి కాదు దీని కాడికే, ఇంటూ డి లాంబ్డా బై డి లాంబ్డా రాసుకోవచ్చు కదమ్మా, వాల్యూ ఏం చేంజ్ కాదు, సో రాసుకోవచ్చు. సో దీన్ని కాస్త మాడిఫై చేసుకుంటే విపి ప్లస్ కే ఇంటూ ఏనా, కే ఇంటూ డివిపి బై డి లాంబ్డా ఇంటూ డి లాంబ్డా డివైడెడ్ బై డికే రాసుకోవచ్చు కదమ్మా, రాసుకోవచ్చు రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి అన్న, మనము మనకు ఇక్కడ చూడమ్మా, డీకే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్న. సో డీకే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కొరకు ఏం తీసుకుంటున్నాం అని అంటే, లెట్ కే ఈజ్ ఈక్వల్స్ టు 2π బై లాంబ్డా తెలుసు మనకి, కే ఈజ్ ఈక్వల్స్ టు 2π బై లాంబ్డా. దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి అమ్మా. డిఫరెన్షియేషన్ చేస్తే చూడండి, dk ఈజ్ ఈక్వల్స్ టు 2π d ఆఫ్ 1 బై లాంబ్డా. d ఆఫ్ 1 బై లాంబ్డా అంటే 2π ఇంటూ ఏమా మైనస్ 1 బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా. ఓకేనా? అంటే ఇక్కడ చూడమ్మా, ఈ డి లాంబ్డా ఇద్దరు పట్టుకురండి, dk బై డి లాంబ్డా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 2π బై లాంబ్డా స్క్వేర్. ఓకేనా? దీన్ని రివర్స్ చేయండి అమ్మా, దీన్ని రివర్స్ చేయండి, డి లాంబ్డా బై dk ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా స్క్వేర్ బై 2π అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు సమీకరణం 4ని తీసుకొని వచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి, డి లాంబ్డా బై డికే ప్లేస్ లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఓకేనా? చేయండి చూడండి, విజి ఈజ్ ఈక్వల్స్ టు విపి ప్లస్ ఇక్కడ చూడండి అమ్మా, కే ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2π బై లాంబ్డా రాసుకోవచ్చు. 2π బై లాంబ్డా ఇంటూ నెక్స్ట్ ఇది అలానే ఉంటుందమ్మా, డివిపి బై డి లాంబ్డా అలానే ఉంటుంది. ఓకేనా? సో డివిపి డివైడెడ్ బై డి లాంబ్డా ఇంటూ డి లాంబ్డా బై డికే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్
లాంబ్డా స్క్వేర్ డివైడెడ్ బై 2π. ఏమైనా క్యాన్సిల్ అయితే చూడండి, 2π 2π క్యాన్సిల్ అవుతుంది, ఒక లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది అప్పుడు? విజి ఈజ్ ఈక్వల్స్ టు విపి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం మిగిలింది మనకి? ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ మాత్రం లాంబ్డా అయింది. లాంబ్డా ఇంటూ డివిపి బై డి లాంబ్డా. ఓకేనా మేడం? సో దిస్ is the relation between the group velocity to phase velocity. Vg is equals to Vp minus lambda into dVp by d lambda. ఏనన్నా? వెరీ సింపుల్ చూడండి అమ్మా. సో Vp is equals to omega by k, క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. ఇందులో మనకు డీకేని కామన్ తీస్తే ఇలా వస్తుంది, డీకేని ఇతరులకు పంపిస్తే ఇలా వస్తుంది. కానీ మనకు డి ఒమేగా బై డికే ఈజ్ ఈక్వల్స్ టు విజీ కాబట్టి విజీ ఈజ్ ఈక్వల్స్ టు విపి ప్లస్ కే ఇంటూ డివిపి బై డికే అవుతుంది. సో దేర్ ఫోర్ విజీ ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది అమ్మా, డి లాంబ్డా చేత గురించి డి లాంబ్డా చేత భాగాహారం చేస్తున్నాం. దాన్ని కాస్త మాడిఫై చేసుకుంటే ఇలా వస్తుంది. దాని కే ఈజ్ ఈక్వల్స్ టు 2π బై లాంబ్డా. Now we will take the differentiation on both sides. So therefore dk is equals to 2π d of 1 by lambda. 2π into d of 1 by lambda is equal to minus 1 by lambda square into d lambda. D lambda ని మళ్ళీ ఇతరులకు పంపించేస్తే dk by d lambda is equals to minus 2π by lambda square. భిన్నాన్ని రివర్స్ చేస్తే d lambda by dk is equals to minus lambda square by 2π అవుతుంది. దాన్ని తీసుకుపోయి అందులో సబ్స్టిట్యూషన్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే vg is equals to vp minus lambda into dvp by dvp by d lambda అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అమ్మా, ద రిలేషన్ బిట్వీన్ ద ఫేజ్ వెలాసిటీ టు గ్రూప్ వెలాసిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద రిలేషన్ బిట్వీన్ ద గ్రూప్ వెలాసిటీ టు పార్టికల్ వెలాసిటీ అమ్మా. గ్రూప్ వెలాసిటీకి మరియు వస్తువు యొక్క వేగానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఉత్పాదించాలి. ఓకేనా? స్క్రీన్ క్యాప్చర్ చేసుకున్నాను దీన్ని. రైట్. నెక్స్ట్, the relation between the group velocity to particle velocity. Let us consider the particle velocity as v and the group velocity as vg. Okay now? So from the definition or from the equation between the phase velocity to group velocity, we will write as vg is equals to same in that vp minus lambda into dvp by d lambda. Okay na? This is the equation number 1. సో దీన్ని చూడండి అమ్మా, కాస్త ఎలా మాడిఫై చేసుకోవచ్చు అమ్మా అంటే లాంబ్డా స్క్వేర్ కామన్ తీయండి అమ్మా. ఇరువైపులా కాదు, ఇటు సైడ్ మాత్రమే లాంబ్డా స్క్వేర్ కామన్ తీయండి. సో విజీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్ బయటికి వస్తే ఏమవుతుందన్నా, విపి బై లాంబ్డా స్క్వేర్ ఫస్ట్ దాన్ని ఏమా, విపి బై లాంబ్డా స్క్వేర్ మైనస్ డి విపి బై లాంబ్డా ఇంటూ డి లాంబ్డా రాసుకోవచ్చు కమ్మా. ఏనా? మళ్ళీ లాంబ్డా స్క్వేర్ ని లోపలికి పంపించేస్తే లాంబ్డా స్క్వేర్ క్యాన్సిల్ అయితే బీపీ వస్తుంది. లాంబ్డా స్క్వేర్ డివైడెడ్ బై లాంబ్డా, ఒక లాంబ్డా క్యాన్సిల్ అయితే లాంబ్డా ఇంటూ డివిపి బై డి లాంబ్డా వస్తుంది. సో కాబట్టి వాల్యూ అనేది ఏం చేంజ్ కాదు. ఓకేనా? ఓకే అమ్మా, రైట్ అమ్మా. ఇక్కడికి రాండి అమ్మా. ఇంకా చూడండి, లోపలికి ఇంటి చేస్తే ఏమవుతుంది అమ్మా అంటే మనకు విజీ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని చూడండి అమ్మా ఎలా రాసుకోవచ్చున్నాను అంటే విజీ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా స్క్వేర్ minus lambda square of d by d lambda of vp by lambda. ఈ మొత్తం టర్మ్ అమ్మ, ఈ లోపల ఉన్నటువంటి టర్మ్ ను ఇలా రాసుకోవచ్చు. మీరు d బై డి లాంబ్డా ఆఫ్ విపి బై లాంబ్డాను చేయండి అమ్మా ఒకసారి. ఏ బై బి సూత్రం ప్రకారంగా డిఫరెన్షియేషన్ చేయండి. చేస్తే ఖచ్చితంగా ఇది వస్తుంది నాన్న.
ఒకసారి చేసి చూడండి సరేనా. నేను ఇక్కడ ఏం చేయట్లేదమ్మా, అది కొంచెం లెంతీ అవుతుంది కాబట్టి ఏం చేయట్లేదు. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వి విల్ రైట్ యాజ్ ద Vg is equals to minus lambda square into d by d lambda of Vp by lambda రాసుకోవచ్చు. ఓకేనా. సో దీనిలో చూడండమ్మా, మనకు Vp by d lambda కదా, ఎక్కడ ఉంది రిలేషన్, కార్డు వస్తుంది. ఇక్కడ చూడండమ్మా, దీని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి అమ్మా. అయితే ఇక్కడ చూడండి అమ్మా, మనకు బీపీ అంటే ఏందమ్మా అంటే ఫేస్ వెలాసిటీ. నార్మల్ వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, v ఈక్వల్స్ ఏం రాస్తాము, న్యూ ల్యాండా రాస్తాం కదమ్మా. v ఈక్వల్స్ టు న్యూ ల్యాండా రాస్తాం. సో దీని నుంచి న్యూ సో సో ఒకవేళ ఈ వెలాసిటీని ఫేస్ వెలాసిటీగా గాన తీసుకున్నట్లయితే, సో దేర్ ఫోర్ ఏమవుతుంది, అప్పుడు ఫేస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ల్యాండా రాసుకోవచ్చు ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వెలాసిటీ. అంతే కదమ్మా, వెలాసిటీ c ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అని రాయలే, న్యూ ల్యాండా అని రాసుకున్నాం కదమ్మా, వేర్ c is called as the velocity of light, but I want to replace this velocity with the phase velocity, so therefore vp is equals to new lambda. So vp is equal to new lambda ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయడమ్మా, ఏమొస్తుంది అప్పుడు, vg is equals to minus lambda square d by d lambda of new lambda by lambda. lambda lambda cancel అయితే vg is equals to minus lambda square into d nu by d lambda. ఈక్వేషన్ నంబర్ 3. ఓకేనమ్మా, ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు కదా అమ్మా. ఇక్కడ యాక్చువల్ గా సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా అమ్మా ఫార్ములా, మీకు ఇంత ముందు క్లాస్ లో చెప్పినప్పుడు చెప్పిన ఇది. సిని విపితోనే రీప్లేస్ చేస్తున్నాం బికాస్ దోస్ ఆర్ వెలాసిటీస్. సో డెఫినేషన్ అయితే మారదు, వాల్యూ అయితే మారుతుందేమో కానీ డెఫినేషన్ మాత్రం మారదు. సో కాబట్టి విపి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ల్యాండా ల్యాండా క్యాన్సిల్ అవుతుంది. సో ఏమొస్తుందమ్మా అంటే డ్యూ న్యూ బై డి న్యూ బై డి ల్యాండా వస్తుంది. సో దీని నుంచి ఏం చేస్తున్నామమ్మా అంటే భిన్నాన్ని రివర్స్ చేస్తున్నాడమ్మా, 1 బై విజి ఇజ్ ఈక్వల్స్ టు, ఇది చూడండి ఇదేం రాసుకోవచ్చు, మైనస్ 1 బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి న్యూ బై సారీ డి లాంబ్డా బై డి న్యూ రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఇంకాస్త మాడిఫై చేస్తే చూడండి, 1 బై విజి ఇజ్ ఈక్వల్స్ టు డి బై డి న్యూ ఆఫ్ 1 బై లాంబ్డా రాసుకోవచ్చు బికాస్ ఆఫ్ the differentiation of the 1 by lambda is equals to minus 1 by lambda square into d lambda by d nu అవుతుంది. ఓకేనా. సో దీని ఈక్వేషన్ నంబర్ 4 గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ అండి, నెక్స్ట్ థర్డ్ స్టెప్ మళ్ళీ చెప్పాలి తల్లే. ఇక చూడు ఏముందమ్మా మనకు ఇడ విజి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాంబ్డా స్క్వేర్ కదా, ఇక్కడ లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అవుతే ఇంకేం మిగులుతుంది, న్యూ మాత్రమే మిగులుతుంది, డి న్యూ బై డి లాంబ్డా వస్తుంది. ఇక్కడ ఇది ఎలా వస్తుంది అమ్మా అంటే యాక్చువల్ గా ఈక్వేషన్ నెంబర్ 2 వరకు ఓకే కదమ్మా, మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి బై డి లాంబ్డా ఆఫ్ విపి బై లాంబ్డా కదా, బట్ విపి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ లాంబ్డా ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ద వెలాసిటీ. న్యూ లాంబ్డాని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకేం మిగులుతుంది, న్యూ మాత్రమే మిగులుతుంది. సో అప్పుడు ఏమవుతుంది లోపల డి న్యూ బై డి లాంబ్డా కాదు, మైనస్ లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి న్యూ బై డి లాంబ్డా అవుతుంది. భిన్నాన్ని రివర్స్ చేస్తున్నాము, ఇలా రాసుకోవచ్చు. దీని మళ్ళీ డిఫరెన్షియేషన్ పదాల లోపల రాసుకోవాలి అని అంటే డి బై డి న్యూ ఆఫ్ 1 బై లాంబ్డా, 1 బై లాంబ్డాను న్యూ దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా. రైట్ అమ్మా. నౌ టోటల్ ఎనర్జీ అమ్మా, I want to calculate the total energy of the matter waves అమ్మా. So that's why let us conclude that the potential energy of the matter waves are V and the kinetic energy of the matter waves taking as the Ke is equals to 1 by 2 mv square. So therefore the total energy E is equals to potential energy plus kinetic energy, that is Ke is equals to E is equals to V plus 1 by 2 into mv square. Okay now 1 by 2 into mv square. ఏనా. సో
ఈ v అవతల పంపించేసేయండి. 1/2 ఇంటూ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ v. ఓకేనా? 2 అవతల పంపించేస్తే mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ మైనస్ v. ఓకేనా? దీని నుంచి v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ మైనస్ v డివైడెడ్ బై m. ఏమా? దీని నుంచి ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకుంటే v ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఈ మైనస్ v డివైడెడ్ బై m. ఈక్వేషన్ నెంబర్ 5. ఓకేనా? సో అక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ మరియు కైనెటిక్ ఎనర్జీ రెండింటి నుంచి v ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ డి బ్రోగ్లీ తరంగ సమీకరణం నుంచి మనకు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామమ్మా? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై p. ఈక్వేషన్ నెంబర్ 6. ఓకేనా? లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు? దీనే అమ్మా, దీన్ని కాస్త మాడిఫై చేస్తే p ప్లస్ లో mv రాసుకోవచ్చు కదమ్మా. h బై m ఇంటూ 1/v రాసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మనం తీసుకున్నటువంటి వెలాసిటీ అనేది ఇక్కడ చూడండమ్మా, ఈ వెలాసిటీని ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఇంకాస్త మాడిఫై చేస్తే కొంచెం మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు పెట్టుకుంటే బై m పవర్ 1/2. ఓకేనా? సో ఇక్కడ భిన్నాన్ని రివర్స్ చేయండి అమ్మా. 1/λ ఈజ్ ఈక్వల్స్ టు m/h ఇంటూ v. అంతే కదా? ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. 1/λ ఈజ్ ఈక్వల్స్ టు m/h ఇంటూ 2 ఇంటూ ఈ మైనస్ v డివైడెడ్ బై m పవర్ 1/2. ఓకేనా? ఇది దేని వాల్యూ నాన్న మనకు? 1/λ వాల్యూ. ఓకేనా? సో దీని ఈక్వేషన్ నెంబర్ 6 గా తీసుకోండి అమ్మా. నౌ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 6 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4 ఇన్ ప్లేస్ ఆఫ్ ద 1/λ. ఓకేనా? సో therefore 1/vg is equals to d by d nu of m by h into 2 into e minus v divided by m power 1/2. ఓకేనా? మీరు ఏదో ఒకటి చెప్పకపోతే ఏం చెప్పకపోతే నేను మస్తు ఉండి వస్తున్నాను. ఏమనుకుంటే మస్తు ఉంటాను, మీ ఇష్టం అని చెప్పేసి. సో therefore దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/h బయటికి తీసుకురాలన్న. 1/h d by d nu ఆఫ్ లోపల ఏమలానే ఉంటది కదమ్మా, m ఇంటూ లేదా 2 కూడా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 2m ఇంటూ ఈ మైనస్ v డివైడెడ్ బై m పవర్ 1/2. ఓకేనా? ఇక్కడ తుడిపేస్తున్నాను అన్న. అందుకే నాతో పాటు మీరు రఫ్ నోట్స్ మెయింటైన్ చేస్తే అర్థమవుకుంటా పోతుంది. అమ్మా దేనికి? ఎం సపరేట్ ఉంది కదా. వెరీ గుడ్. స్క్వేర్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు కనుక ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయండి దాన్ని. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు న్యూ చేత డిఫరెన్షియేషన్ చేయండి. అయితే ఇక్కడ చూడండి అన్న, డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ తీసుకోండి అన్న. ఒకసారి ఒక స్టెప్ వేయండి. ఇంకా 1/h d by d nu of 2m of e is equal to h nu minus v by m power 1/2.
ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేయాలి నాన్న. అమ్మా కొంచెం ఆగు. కొంచెం ఆగు, కొద్దిగా ఆగు. 2 కూడా ఉంటది గదా! ఇక్కడ ఎం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం గదా! ఓకే. ఎమ్ అవునుగా నాన్న, ఎమ్‌కు 2కు ఉంటది గదా! ఎమ్‌కు ఉండదేమో గానీ 2కు ఉంటది గదా! హ్మ్. 2కు ఉంటది. హ్మ్. ఎమ్‌కు ఉంటదా అమ్మా? ఒకసారి బాగా చూడండి. ఎమ్‌కు కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటామో చూడండి. దీన్ని దీన్ని కాస్త మాడిఫై చేస్తే చూడండి. మొత్తానికే 2m ఇంటూ మొత్తానికి 1/2 ఉంటది. ఓకే. m ఇంటూ ఇప్పుడు ఓకేనా ప్రవీణ? m ఇంటూ 2 ఆ! ఇప్పుడు ఓకేగా నాన్న? ఆ! దీన్ని చూడండమ్మా, కాస్త మాడిఫై చేస్తున్నా చూడండి. 1/h ఇంటూ dy ను ఇది ఇంక చిన్న పిల్లలకి చెప్పినట్టే నేను చెప్పుకోవాలి. రూట్ m ఇంటూ రూట్ m రాసుకోవచ్చా? ఎమ్‌ను రూట్ m ఇంటూ రూట్ m రాసుకోవచ్చు కదా! రాసుకోవచ్చు. 2 ఇంటూ లోపల ఉన్నది రాయండి. హెచ్ న్యూ మైనస్ వి పవర్ 1/2 డివైడెడ్ బై m పవర్ 1/2 రాసుకోవచ్చుగా? ఆ! ఇప్పుడు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి రూట్ m ఇక్కడ ఉన్నటువంటి రూట్ m క్యాన్సిల్ అవుతది కదా! అంతే కదా! సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? 1/h డి బై డి న్యూ హాఫ్ 2 ఆ! ఇక్కడ చూడండి నాన్న. 2 m కూడా రూట్ ఉంది కదమ్మా! మొత్తాన్ని కలిపి రాసుకోవచ్చు. 2m ఇంటూ హెచ్ న్యూ మైనస్ వి మొత్తానికి 1/2 రాసుకోవచ్చుగా ఇప్పుడు? దట్ ఇస్ ద కరెక్ట్. అలా రాసుకోవచ్చు. ఇప్పుడు అవకలనం చేయండమ్మా. న్యూ దృష్ట్యా అవకలనం చేసేయండి. ఓకేనా? సో ఏమొస్తది చూడండి. నేను డైరెక్ట్ అవకలనం చేస్తే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నాను. సో Vg ఈజ్ ఈక్వల్స్ టు 1/Vg అమ్మా. 1/Vg ఈజ్ ఈక్వల్స్ టు 1/h అలానే ఉంటది. ఇంటూ 1/2 ఆ 1/2 ముందరికి వచ్చేస్తది. లోపలనేమో 2m ఇంటూ హెచ్ న్యూ మైనస్ వి అలానే ఉంటది. నెక్స్ట్ పవర్‌ల -1/2 వస్తది. బికాజ్ 1/2 - 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్‌సిఎం తీసాం కదమ్మా! అంతేగా నాన్న? యాక్చువల్‌గా 1/2 -1 వస్తది నాన్న. ఇంటూ మళ్ళా లోపల హెచ్‌న్యూ మైనస్ విని అవకలనం చేయాలి. విని అవకలనం చేస్తే 0 అవుతది. కానీ హెచ్‌న్యూను న్యూ దృష్ట్యా అవకలనం చేస్తే హెచ్ మిగులుతది. అంటే ముందర ఉన్నటువంటి 2 ఇంటూ m ఇంటూ హెచ్. సో దేర్‌ఫోర్ 1/h ఇంటూ 1/2 ఇంటూ 2m హెచ్ న్యూ మైనస్ వి పవర్ ఏనాన్న? పవర్ -1/2 ఇంటూ 2mh. ఏమేం క్యాన్సిల్ అవుతాయి చూడండి. హెచ్‌కు హెచ్‌కు క్యాన్సిల్ అవుతది. నెక్స్ట్ 2కి కదా! అంతే కదా! సో అప్పుడేం రాసుకోవచ్చు? 1/Vg ఈజ్ ఈక్వల్స్ టు నాన్న -1/2 ఉంది కదమ్మా! దాన్ని కిందికి పంపించేసేయి నాన్న.
ఇక్కడ m మాత్రమే మిగిలింది. m బై 2m ఇంటూ h న్యూ మైనస్ v పవర్ 1/2. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ టు h న్యూ ఈక్వల్ టు e రాయండి అన్న. h న్యూ ఈక్వల్స్ టు e రాయండి, ఏం కాదు. సో దేర్ ఫోర్ vg ఈజ్ ఈక్వల్స్ టు దీని చూడమ్మా, మళ్ళీ m పవర్ 1/2 m పవర్ 1/2 రాసుకోవచ్చు పైన దీని ప్లేస్లో అమ్మా. ఓకేనా? దీనికి చూడండి, ఎమును బయటికి లాక్కరాను. ఎమును బయటికి లాక్కొని వస్తే రూట్ల నుంచి m పవర్ 1/2 బయటకు వచ్చేస్తే లోపల 2 ఇంటూ ఈ మైనస్ వి పవర్ 1/2. ఇక్కడ ఒక m పవర్ 1/2 m పవర్ 1/2 క్యాన్సిల్ అవుతుంది. సో మొత్తానికి కలిపి ఏం రాసుకోవచ్చు చూడండి, 1/vg ఈజ్ ఈక్వల్స్ టు m బై 2 ఇంటూ ఈ మైనస్ వి మొత్తానికి పవర్ల 1/2 రాసుకోవచ్చు కమ్మా. రాసుకోవచ్చు. దీని వాల్యూ ఒక్కసారి చూడండి అమ్మా. దీని వాల్యూ ఎక్కడుందో చూడండి, m బై 2 ఇంటూ ఈ మైనస్ వి పవర్ 1/2. ఈక్వేషన్ నెంబర్ 5 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 5 చూడండి అమ్మా. సో v ఈజ్ ఈక్వల్ టు ఇది కదమ్మా, రివర్స్ చేస్తే 1/v ఈజ్ ఈక్వల్స్ టు m బై సంథింగ్ అవుతుంది. సో కాబట్టి దీని ప్లేస్ ఏం రాసుకోవచ్చమ్మా, 1/v. సో దేర్ ఫోర్ 1/vg ఈజ్ ఈక్వల్స్ టు 1/v లేదా vg ఈజ్ ఈక్వల్స్ టు v. అంటే దాని నుంచి ఏం చెప్పొచ్చు అమ్మా అంటే మనము ద గ్రూప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు పార్టికల్ వెలాసిటీ ఆర్ మ్యాటర్ వెలాసిటీ. ఏనా? అంతేగానా? ఇది రిలేషన్ బిట్వీన్ గ్రూప్ వెలాసిటీకి మరియు ఫేస్ వెలాసిటీకి మధ్య ఉన్నటువంటి సంబంధం. నెక్స్ట్ అమ్మ, కణము సాపేక్ష వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు రెండింటికి మధ్య ఉన్నటువంటి ఏమా మళ్ళీ జాయిన్ కావాల్సిందే, కంపల్సరీగా జాయిన్ కావాల్సిందే. అయితే అమ్మ ఇప్పుడు ఆడ నేను చెప్తాను ఉన్నానమ్మా, నేను ఎప్పుడు డిస్కనెక్ట్ కావాలి మీరు అనేది నేను చెప్తాను. ఇప్పుడు 27 మినిట్స్ అవుతుంది, ఉండండి ఇంకా ఉండండి నానా. ఇదే సందర్భంలో అంటే ద రిలేషన్ బిట్వీన్ ద గ్రూప్ వెలాసిటీ టు ఫేస్ వెలాసిటీ, గ్రూప్ వెలాసిటీ టు పార్టికల్ వెలాసిటీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎప్పుడు చూస్తామమ్మా అంటే వెన్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ ఏ సాపేక్ష వేగం, రిలేటివ్ వెలాసిటీ. ఓకేనమ్మా, రిలేటివ్ వెలాసిటీతోన కణం ప్రయాణం చేస్తున్నప్పుడు గ్రూప్ వెలాసిటీకి మరియు పార్టికల్ వెలాసిటీకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఉత్పాదించాలమ్మా. ఓకేనా? ఓకేనా? అంటే మనకు సాపేక్షంగా ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మా పార్టికల్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి గ్రూప్ వెలాసిటీకి సమానమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దాని గురించి ఏం చేస్తామమ్మా అంటే మనకు అకార్డింగ్ టు ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో మాస్ ఒక ఈక్వేషన్ ఉత్పాదించింది కదా, గుర్తుందో లేదో మీకు, ఎం నాట్ అని చెప్పేసి చూపిస్తాం. ఏమా m is equals to, according to Einstein, m is equals to m naught divided by root of 1 minus v square by c square. Equation number 1. Okay, nama? According to Einstein mass. ఏమా దీని ఏమంటారమ్మా అంటే సాపేక్ష ద్రవ్యరాశి అని చెప్పేసి పిలుస్తాం. ఎం నాట్ ని సాపేక్ష ద్రవ్యరాశి అని చెప్పేసి పిలుస్తాం. సో m is equal to m naught divided by root of 1 minus v square by c square. ఓకేనా నాన్న? దీని ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా అకార్డింగ్ టు ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్, సో దట్ ఈస్ ఏం రాస్తాము, E is equals to mc square, equation number 2. Substitute equation number 1 in equation number 2. Then we get E is equals to m naught divided by root of 1 minus v square by c square into
సి స్క్వేర్. ఏమా అంతే కదా? m విలువను తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను అన్న, అంతకన్నా ఏం చేయట్లేదు. సో దేర్ ఫోర్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు m నాట్ ఇంటూ సి స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ పవర్ 1/2. రాసుకోవచ్చు కదా? రాసుకోవచ్చు. దీన్ని దీన్ని ఇంకాస్త మాడిఫై చేస్తే m నాట్ ఇంటూ సి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ పవర్ మైనస్ 1/2. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇరువైపులా అవకలనం చేయడం. ఈ సమీకరణాన్ని అవకలనం చేయండి. ఏమొస్తుంది చూడండి, డిఈ ఈజ్ ఈక్వల్స్ టు నానా ఎం నాట్ సి స్క్వేర్ అనేది కాన్స్టాంట్ అమ్మా. ఎం నాట్ సి స్క్వేర్ ను కాన్స్టాంట్ గా తీసుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది మనకు, ఎం నాట్ ఇంటూ సి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ పవర్ మైనస్ 1/2 మైనస్ 1. ఓకేనా? సో దేర్ ఫోర్ ఫ్రమ్ దిస్ ఏమొస్తుందమ్మా మనకు చూడండి, అంతేనా చేస్తున్నది మనము 3/2. అబ్బో ఇంకా లోపల ఉన్నదాన్ని కూడా చేయాలి కదా, లోపల ఉన్నదాన్ని కూడా చేయాలి కదమ్మా. 3/2 ఇంటూ మళ్ళీ లోపల ఉన్నదాన్ని చేస్తేనేనా మైనస్ 1/2 ఇంటూ, ఒకసారి మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా, నేను డైరెక్ట్ చేస్తున్నా. 2v బై సి స్క్వేర్ ఇంటూ డివి. ఇది వస్తుంది నాన్న మొత్తానికి. ఓకేనా? ఒకసారి చూసుకోండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది నాన్న. సో ఏమొస్తుందమ్మా అంటే డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎం నాట్ ఇంటూ సి స్క్వేర్, m naught into c square into 1 minus v square by c square power minus 3/2 into ఏనా ఏం మలకపోతే ఎట్లా తల్లి మీరు, ఇంటూ వి బై సి స్క్వేర్. సి స్క్వేర్ కు ఇక్కడ ఉన్నటువంటి సి స్క్వేర్ కు క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏం రాసుకోవచ్చు, డిఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎం నాట్ ఇంటూ బి, పైన ఉన్నటువంటి ఎం నాట్ ఇంటూ బి డివైడెడ్ బై దీని కిందికి పట్టుకురానమ్మా 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ పవర్ 3/2 ఇంటూ డివి ఇంటూ డివి. ఓకేనా? సో ఈ డివిని ఇవతలు పట్టుకురండి. డివిని ఇవతలు పట్టుకొని వస్తే ఏమొస్తుంది అప్పుడు, డిఈ బై డివి ఈజ్ ఈక్వల్స్ టు ఎం నాట్ ఇంటూ వి డివైడెడ్ బై 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ పవర్ 3/2. ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా అమ్మ? క్లాస్ డిస్కనెక్ట్ అవుతుంది, ఇక్కడ వరకు ఉన్నానమ్మా. నేను మళ్ళీ లింక్ పంపిస్తానమ్మా, లింక్ పంపించినప్పుడే జాయిన్ కండి, సరేనా?